ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన డైలీ లాగ్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే సింపుల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే వర్కింగ్ ఉమెన్ బేసిక్ సింపుల్ మేకప్ అది ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వితౌట్ మేకప్ అనమాట. ఫేస్ చూసారు కదా ఎలా ఉందో, నో మేకప్, నథింగ్. ఇప్పుడు మేకప్ చేసుకోవాలి. లైట్గా సింపుల్ మేకప్తో ఒక DIY చేద్దాము. మీకు సింపుల్గా ఎలా రెడీ అవ్వాలో చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ ఇలా ఉంది కదా, జస్ట్ ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయండి, మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్. నేను వచ్చేసి యాజ్ యూజువల్ అందరూ వాడితే పాండ్స్. సింపుల్గా కొంచెం పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకుని జస్ట్ ఇలా పార్టీషన్స్గా ఇలా ఇలా స్కిన్కి మన క్రీమ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. జస్ట్ అంతే, ఇలా అప్లై చేసేసుకుందాం. చూసారు కదా. ఆఫ్టర్ దిస్ ఇది కొద్దిగా ఒక 30 సెకండ్స్ వరకు ఆరినిద్దాం. ఓకే, జస్ట్ ఇలా డ్రై అయిపోయాక 30 సెకండ్స్ తర్వాత పౌడర్, మీకు ఏ పౌడర్ నచ్చితే ఆ పౌడర్ అనమాట. మీరు ఏ పౌడర్ యూజ్ చేసినా పర్లేదు. సో ఇలా స్కిన్ టోన్ బట్టి పౌడర్ రాసుకొని, నాకు పౌడర్ అసలు అవసరం లేదు, జస్ట్ నార్మల్గా రాసామన్న పేరుకి పౌడర్ రాస్తున్నాను. ఇలా చూసారు కదా, పౌడర్ రాసేసుకున్నాను. నెక్స్ట్ కాటికి అప్లై చేద్దాం. ఇలా జస్ట్ ఇలా పై లైన్కి, అండ్ ఈ కార్నర్స్ పెట్టకండి, జస్ట్ ఈ కార్నర్స్ లీవ్ చేసి, ఈ చివరి కార్నర్స్ లీవ్ చేసి, జస్ట్ ఈ ఎండ్ నుంచి ఐబాల్ మూవ్ అవుతుంది కదా, ఆ ప్లేస్లో మాత్రం కాజల్ అప్లై చేయండి. జస్ట్ ఐస్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, కాజల్ అంటే కళ్ళు అయితే మొత్తం పెట్టేస్తాం, లేదంటే ఈ కింద పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేస్తాం. ఏమవుతుందంటే పుచ్చుకలు కట్టేసి కార్టికకున్న ఒక సహజ లక్షణం అనమాట. సో ఇలా ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు రావడం, ఇక్కడ నుంచి బయటకు రావడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా అంటుకుంటూ అనిపిస్తూ ఉంటాయి, కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఈ చివరిని మనం వదిలేసి జస్ట్ ఈ పార్ట్కి మాత్రం ఓన్లీ ఆ లైన్ మీద కాజల్ అప్లై చేసి ఈ మధ్యలో కొంచెం డార్క్గా రుద్దామన్నమాట. చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం స్టిక్కర్ పెట్టేస్తున్నాం. ఇంకా లాస్ట్గా హెయిర్ అనమాట. హెయిర్ మీకు నచ్చిన హెయిర్ స్టైల్గా పెట్టుకోవచ్చు అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంటే ఇలా చిన్నగా పోనీటైల్ వేసుకోవడము, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఇలా జస్ట్ పోనీ వేసుకోవడం కానీ, లేదంటే సింపుల్గా ఇక్కడ క్లిప్ పెట్టేసుకున్నాం కానీ, ఏదో ఒకటి మీకు ఏది సెట్ అయితే అది, లేదంటే అల్లేసుకున్నా పర్లేదండి. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి మనకి ఎలా వీలైతే, మీకు ఎలా రెడీ అవ్వాలనిపిస్తే అలా రెడీ అవ్వచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ వీ షుడ్ పేర్ అప్ విత్ ఫేస్ మేకప్ అయితే డన్ అండి. చూసారు కదా, ఇలా నీట్గా సింపుల్గా క్లాస్గా రెడీ అవ్వాలి. దీని తర్వాత మనం ఇయర్ రింగ్స్, మీకు ఏది డ్రెస్కి మ్యాచ్ అయితే బ్లాక్కి మ్యాచింగ్ ఇదైతే సెట్ అవుతుంది. సో నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టేస్తాను.
ఇలా సింపుల్గా మన ఆఫీసెస్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న షాప్స్కి ఇలా వేసినప్పుడు బేసిక్గా ఈ మేకప్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకేది అవసరం లేదు. దిస్ ద బేసిక్ మేకప్ ఫర్ అ బేసిక్ ఉమెన్. ఓకే, మీ కలర్ బట్టి, మీ టోన్ బట్టి ఎంత వాడాలో అంత వాడండి. నాకు ఎంత సరిపోతుందో ప్రెసెంట్ ఇప్పుడు నేను అంతే రాశాను. మీకు ఎంత సరిపోతుందో మీరు అంత యూస్ చేసిన. ఓకే, డిఐ నచ్చితే ఇంకా ఫర్దర్ ఎలా రెడీ అవ్వాలి, ఫంక్షన్స్కి వెళ్తే ఎలా రెడీ అవ్వాలి, ఒకవేళ ఒక పార్టీకి వెళ్తే ఎలా రెడీ అవ్వాలని మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలాంటి డిఐవై కావాలో మెసేజ్ చేయండి. బాయ్.